జనరలీ ఏంటంటే ఫిలిం స్టార్స్కి బోలెడంత మంది ఫ్యాన్స్ ఉంటారు, స్పోర్ట్స్ స్టార్స్కి బోలెడంత మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ అసలు మా మల్లారెడ్డి గారి ఫ్యాన్స్ ఉంటారు, అది వేరే లెవెల్ ఫ్యాన్స్ అబ్బా. అసలు ఆయన చెప్పేటువంటి స్పీచెస్, మాటలు ఎంత మందికి ఇన్స్పిరేషన్ తెలుసా? ఈరోజు మనం ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నాము అంటే థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు అండ్ టీమ్. యానిమల్ ఫంక్షన్ ఎంత సక్సెస్ఫుల్గా, ఎంత ఘనంగా నిర్వహించారో, అలాగే ఈరోజు మన రాకింగ్ స్టార్ యష్ గారి టాక్సిక్ని కూడా అంతే అద్భుతంగా నిర్వహించిన మల్లారెడ్డి గారికి a very hearty welcome చెప్తూ requesting him to please speak a few words. Yay! మల్లారెడ్డి గారికి ఒక నమస్కారం. ఈరోజు మన యూనివర్సిటీకి ఎవరు వచ్చారు? మన యస్ 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 మనకు ముగ్గురు హీరోయిన్లు వచ్చిండ్రు. నంబర్ 1 హీరో ఇండియాలో. ఈరోజు టాక్సీ సినిమా మన గ్రౌండ్లో జరగడం చాలా మా స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో వాళ్ళు టీవీలల్లో అక్కడక్కడ చూసేది ఇలా మా వెంకటన్న గారు డైరెక్ట్ అందరినీ కూడా మా స్టూడెంట్కి అందరికీ కూడా చూపించేసిండు. అన్న థ్యాంక్ యూ వెంకటన్న గారు, థ్యాంక్ యూ వెంకటన్న. అదే మాదిరిగా మా దిల్ రాజు అన్న కూడా ఎప్పుడు దిల్ బడా హై, దిల్ వాలా హై, దిల్ కులా హై. మా అన్న ఎప్పుడైనా మా మల్లారెడ్డి యూనివర్సిటీలో పెడితే బాగుంటుందని చెప్పి ఎప్పుడు మాకు 30 ఏళ్ళ దోస్తానా మా నాయన ఎంబడి సంది కూడా ఆయన మాకు దోస్తు. అదే మాదిరిగా వచ్చిన ఆడియన్స్కో, ఫోటోగ్రాఫర్స్కో, ముఖ్యంగా మా స్టూడెంట్స్కు బంగారం అసుటి మా స్టూడెంట్స్, మా జంజీ మా జంజీ మా జంజీ మా జంజీ మా జంజీ. నాకు వెంకటన్న గారు నాకు భయమైంది స్టార్టింగ్లో. ఆ క్రౌడ్ చూసి నాకు నిజంగా భయమైంది. క్యాన్సిల్ అని చెప్పేసిన. నాతోని కాలే వెంకటన్న, నాతోని కాలే మా కంట్రోల్. కానీ మా బంగారం, మా ఆనిముత్యాలు, మా డైమండ్స్, మా అబ్బాయిలు అమ్మాయిలు పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా, మల్లారెడ్డి అంటే డిసిప్లిన్, డిసిప్లిన్ అంటే మల్లారెడ్డి. అన్నా నేను ఒకటి చెప్తున్నానా వెంకటన్న, ఈ జాగా సీఎం అంటున్నారన్నా, నన్నంతా సీఎం అంటున్నారన్నా. అన్నా ఈ జాగా అద్భుతమైన జాగా, ఈ జాగా పవిత్రమైన జాగా. ఇది మన అశ్వమేధ యాగం చేసామన్న ఈ స్థలంలో. అప్పుడు పూర్వం రామచంద్ర మహారాజు చేసిండు, ఇప్పుడు ఇక్కడ మల్లారెడ్డి చేసిండు. అన్నా నీకు ఎంత కలెక్షన్ వస్తుంది గుర్తా అన్న? నీకు యానిమల్కు 1000 చెప్పిన 1000 వచ్చిందన్న. నీకు 2100 వస్తుందన్న. 2100 నీకు పైసలే పైసలు, పైసలే పైసలు, పైసలే పైసలు. వెంకటన్న తన మస్తు పైసలు అయిపోతాయి అన్నా. వేసన్న ఒక్కసారి రాన్న, నా ఎంబడి ఒక్క ఫోటో దిగేసన్న. ఒక్కసారి నా పిల్లలు చూస్తారన్నా, నా ఎంబడి చూస్తారన్నా. రాన్న ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎస్ ఎస్ ఎస్.
18 to 22 అన్న ఏజ్, మళ్ళా 23 ఏజ్ వాళ్ళు లేరన్నా. ఓన్లీ జంజీ జంజీ జంజీ. రాబోయే ప్రపంచం అంతా జంజీ, వచ్చే జనరేషన్ అంతా జంజీ, ఫ్యూచర్ అంతా మీదే. మా దగ్గర గుర్తా అన్న మా స్పెషాలిటీ అన్నా, ఎస్ అన్న, మా స్పెషాలిటీ మా స్టూడెంట్స్ తెలుసా? ఈ క్యాంపస్లో ప్రతి స్టూడెంట్ ఒక ఏఐ తయారు కావాలి. ఏఐ వరల్డ్ ప్రపంచంలో యూత్ లేరన్నా. యూత్ అంతా ఉన్నారంటే మల్లారెడ్డిలో ఉన్నారు. వాళ్ళను ప్రపంచం తగ్గట్టు ఒక ఏఐ తయారు చేస్తున్నా. అందుకే నాన్న బంగారం అన్న, ఇండియాలో #1 అన్న. హైయెస్ట్ మెడికల్ కాలేజ్, హైయెస్ట్ పీజీ కాలేజ్, హైయెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ మల్లారెడ్డి ఇన్ ఇండియా. అన్నా నువ్వు కూడా ఇండియాను బ్లాక్ బాస్టర్ చేస్తావన్నా. నీ అసలు హీరోని చూడలేదన్నా నేను. సూపర్ బ్లాక్ బ్లాస్టర్ అన్నా. ఎస్ ఎస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు ఫర్ దట్ వండర్ఫుల్ స్పీచ్. అసలు మా ప్రోగ్రామ్ షీట్లో లేనిది, మా ఫ్లోలో రానిది మా మల్లారెడ్డి గారికి వస్తుంది. అది మల్లారెడ్డి గారు అంటే ఒక సడన్ స్పార్క్ లాగా మెరుస్తారు. ఎస్ 2000 అని ఎక్స్పెక్ట్ చేశారు, 2100 అని చెప్పారు మల్లారెడ్డి గారు. ఆ 100లో నాకు ఒక చిన్న షేర్ ఇవ్వవలసిందిగా కేవీఎన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము.